పూర్వం జాన్ బన్యన్ అనే దైవజనుడు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చారు. ఆ దర్శనమే ఈ కథ. పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహసయాత్రను చూడబోతున్నాం. ఇది మనం రోజు చూసే మామూలు ప్రయాణం కాదు. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి నిజమైన శాంతి కోసం చేసిన గొప్ప ప్రయాణం. పిల్లలు, మనం ప్రార్థన చేసుకుని కథ మొదలు పెట్టుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చెప్పుకోబోయే ఈ యాత్రికుని ప్రయాణం కథ ద్వారా మా ఆత్మీయ జీవితానికి అయా రక్షకుడివి నీవేనని, నీవైపే చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, మా కన్నులను తెరవమని, మా మనసులను తెరవమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, ఊహించుకోండి, ఒక పెద్ద పట్టణం ఉందంట పిల్లలు. దాని పేరు నాశనపురం. అక్కడ అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు పిల్లలు. కానీ ఒక వ్యక్తి మాత్రం చేతిలో ఒక పాత గ్రంథాన్ని పట్టుకొని వీపు మీద ఒక భయంకరమైన పెద్ద మూటను మోస్తూ మరి వీధుల్లో తిరుగుతున్నాడు. అతనే మన క్రైస్తవుడు, ఈ యాత్రికుని ప్రయాణంలో హీరో. ఆ మూటలో ఏముందో తెలుసా పిల్లలు? ఆ యొక్క క్రైస్తవుడు వీపు మీద పెద్ద మూట ఉందంట పిల్లలు. ఆ మూటలో కోపం, ద్వేషం, అసూయ, అబద్ధాలు, దొంగతనం, ఈర్ష్య, పగ, గర్వము ఇవన్నీ ఉన్నాయంట పిల్లలు. ఆ యొక్క మూట ఆ వ్యక్తికి ఎలా ఉందంటే పెద్ద కొండలా ఉందంట పిల్లలు. ఆ వీపుని అణిచేస్తుంది. అతను పాతాళంలోకి లాగేస్తున్నట్లుగా అతను ఆ భారాన్ని భరిస్తున్నాడు పిల్లలు. అయితే పిల్లలు, మన క్రైస్తవుడు ఆ బాధని చాలా భరిస్తూ ఉన్నాడు. తనలో తాను దుఃఖిస్తున్నాడు, వేదన పడుతున్నాడు. అయితే ఒకరోజు పిల్లలు తన భార్య, బిడ్డలతో, కుటుంబ సభ్యులతో ఇలా చెప్పాడంట, ఇదిగో మరి దేవుని ఉగ్రతతో ఈ యొక్క నాశనపురం అంతా కాలిపోబోతుంది. మరి మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. నా వీపు మీద ఉన్న ఈ మూట నేను భరించలేకపోతున్నాను, పాతాళానికి తొక్కుతున్నట్లుగా ఉంది అని ఏడుస్తూ చాలా బాధపడ్డాడంట పిల్లలు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా నవ్వారంట, హేళన చేశారంట. నీకు పిచ్చి పట్టింది, మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి ఆ గుడిలో మొక్కులు చెల్లించుకో, మేకలకు గొర్రెలను బలి ఇవ్వు, పూజారికి కానుకలు ఇవ్వు, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తే నీ పాపభారం పోతుంది అని చెప్పారంట పిల్లలు. కానీ క్రైస్తవుడు కళ్ళు తుడుచుకుంటూ ఇలా అన్నాడంట, లేదు, నా పుణ్యకార్యాలు నన్ను రక్షించలేవు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉన్నవి. నేను ఎంత మంచి చేసినా అవి దేవుని దృష్టిలో సరిపోవు. పైగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటము అసాధ్యము అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో నేను చదివాను. మీరు చెప్పేవి ఏవి నా భారాన్ని తగ్గించలేవు అని క్రైస్తవుడు చెబుతున్నాడంట పిల్లలు. క్రైస్తవుడు ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు పిల్లలు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటే పడుకుంటే మతి స్థిమిత పడుతుంది, నీకు ఏదో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు, వెర్రివాడిలా మాట్లాడుతున్నావని అన్నారంట పిల్లలు. అయితే యాత్రికుడు కొంత సమయం పడుకున్నప్పటికీ తన మనసులో అదే వేదన, అదే భారంతో ఉండిపోయాడు. ఇంకా తన కుటుంబ సభ్యులు తన మాట వినరని, అర్థం చేసుకోరని అతను గ్రహించుకున్నాడు. అది కూడా వాక్యాన్ని బట్టే గ్రహించుకున్నాడు పిల్లలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము యాత్రికుడికి జ్ఞాపకం వచ్చింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అన్న మాట గుర్తుకు రాగానే తను కొంచెం ధైర్యం తెచ్చుకొని నాశనపురానికి దగ్గరలో ఉన్న ఒక పొలంలోనికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి, నాకు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని ఏడుస్తున్నాడంట పిల్లలు. అంతలో అతని యొద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరే సువార్తికుడు. అప్పుడు సువార్తికుడు అడుగుతున్నాడు క్రైస్తవుడిని, ఎందుకు నాయనా అలా ఏడుస్తున్నావు, నీ మనసులో ఉన్న ఆవేదన ఏమిటో చెప్పు అని సువార్తికుడు అడిగినప్పుడు క్రైస్తవుడు ఇలా అంటున్నాడు పిల్లలు, అయ్యా, నా వీపు మీద ఉన్న ఈ పాపపు మూట నన్ను అణిచివేస్తుంది, నా పట్టణం నాశనం కాబోతుంది, నాకు తెలుసు. కానీ ఈ బరువుతో నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎలా తప్పించుకోవాలో నాకు తెలియడం లేదు.
అప్పుడు సువార్తికుడు ఇలా ప్రేమగా మాట్లాడాడు. పిల్లలు, దిగులు పడకు నాయనా, నీలాగే పాపపు భారం మోసే వారి కోసమే పరలోకపు తండ్రి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు అని వాక్యం చెబుతుంది, విను అన్నాడు. పిల్లలు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మాట్లాడాడు. పిల్లలు, అప్పుడు సువార్తికుడు అంటున్నాడు, మరి క్రైస్తవుడా, నీ బరువును మోయడానికి, నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు భయపడుతున్న ఆ రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఇప్పుడే బయలుదేరు అని చెప్పాడు. పిల్లలు, అయితే రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 7, 8లో ఉన్నది కదా అని క్రైస్తవుడు అంటాడు. ఆ తరువాత, కానీ అయ్యా, నాలాంటి పాపాత్ముని దేవుడు చేరదీస్తాడా? నేనెన్నో తప్పులు చేశాను కదా అని క్రైస్తవుడు అన్నప్పుడు సువార్తికుడు ఇలా అంటున్నాడు. పిల్లలు, అధైర్యపడకు. దేవుడు లోకంలోకి ఎందుకు వచ్చారో తెలుసా? యేసయ్య ఎందుకు వచ్చాడో నువ్వు గ్రహించాలి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, చదవలేదా అని అడిగాడు. పిల్లలు, ఆ మాట క్రైస్తవుడు వినగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడంట. పిల్లలు, అప్పుడు అడిగాడంట, మరి నేనేం చెయ్యాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ మార్గం గుండా నేను వెళ్ళాలో నాకు చెప్పు అన్నప్పుడు ఒక చిన్న వెలుగును సువార్తికుడు ఆ క్రైస్తవుడికి చూపిస్తూ, అదిగో ఆ వెలుగు వైపు వెళ్ళు, అక్కడ నీకు విముక్తి దొరుకుతుంది అని దారి చూపాడు. పిల్లలు, అప్పుడు క్రైస్తవుడు గబగబా ఇంటికి పరిగెట్టాడంటే. పిల్లలు, తన భార్య బిడ్డలతో పరలోక పట్టణం గురించి, దాని యొక్క దారిని గురించి తెలియపరిచాడంట. కానీ భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ తన మాట వినలేదంట. పిల్లలు, అందరూ హేళన చేశారంట, అపహసించారంట. ఇంకా క్రైస్తవుడు వారి మధ్యలో ఉండలేక వారు చెబుతున్న మాటలు వినకుండా చెవులు మూసుకొని, నాకు జీవము కావాలి, నిత్య జీవం కావాలి, పరలోక రాజ్యము కావాలి అని గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ఆ వెలుగు వైపు పరుగు తీశాడంట. పిల్లలు, మరి ఆ గొప్ప ప్రయాణాన్ని మనం చూద్దాము. మరి క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్స్లో మనం చూద్దాం. పిల్లలు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు చెప్పిన ఈ యొక్క స్టోరీలో ఆ మెమరీ సందర్భానుసారమైన ఆ వర్సెస్ బిడ్డల హృదయాల్లో మీరు నాటమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క స్టోరీ ద్వారా బిడ్డలు మరి ఆత్మీయ జీవితానికి మార్గము ఏమిటి అని గ్రహించుకోవడానికి కృప అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.